జిల్లాలో అటవీ విస్తీర్ణంతో పాటు పచ్చదనం పెంపొందించాలనే లక్ష్యంతోనే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా మావల అర్బన్ పార్కులో వన మహోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులతో కలిసి పార్కులో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్కులోని మ్యూజియంను సందర్శించారామె. వ్యూ పాయింట్పై కెకీ పార్కు అందాలు పరిశీలించారు. సఫారీ కారులో పార్క్ అంతా కలిగి తిరిగి పరిశీలించారామె. ఇక జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో 29 ప్రభుత్వ శాఖలు భాగస్వాములు చేసే మొత్తంగా 44 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు. వర్ష ఋతువులో కురిసే వర్షాలకు అనుగుణంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో ఈ మొత్తం మొక్కలు నాటేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. జిల్లాలో 29 శాఖల ఆధ్వర్యంలో 468 గ్రామ పంచాయతీలతో పాటు ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మొక్కలు నాటనున్నట్లు వివరించారు. Special plantation is there. 30 hectares. अरे मैम आपका पर्सनलिटी ग्रो हाई This is a half forest one. What green basically that ఈ పేపర్ వాళ్ళు అడుగుతున్నారు నా ఫోటోలు ఉండాలి. క్యాన్సల్ చేసుకున్నాం అయితే ఇది అప్పుడు పోతాం. वो डियर के पास कोचरा वाटरफॉल में బయట వేరే ఉండాలి थोड़ा नर्सिंग नर्सिंग है एंडिंग फेंसिंग 4 किलोमीटर तो अच्छा होता है और यहाँ पे भी इको टूरिज्म स्टार्ट వనం బాగుంటే జనం బాగుంటారు. వనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆరోగ్యం కూడా ఉంటుంది, ఆనందం ఉంటుంది. అందరం కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని స్వీకరించగలుగుతాం. సో ఈసారి మనం మావాల ప్రాజెక్టు చూస్తే ఫారెస్ట్ ఏరియాను మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా 1500 ఎకరాలు మా డిఎఫ్ఓ గారు, కలెక్టర్ గారు, సంబంధిత అధికారులంతా కూడా ఇది డెవలప్ చేసి ఈరోజు ఈ వనమోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఆదిలాబాద్ టౌన్కు ఒక అర్బన్ పార్క్, కానీ ఇది ఒక ఫారెస్ట్ లాగా, రిజర్వ్ పార్క్ లాగా, వైల్డ్ లైఫ్ పార్క్ లాగా చాలా మనం ఎక్కడో బందిపుర లేదా తడోబా, కజరంగ్ ఇట్లాంటి ఫారెస్ట్ పార్కులను చూసిన నేను. ఆ తర్వాత మన జిల్లాలో, మన రాష్ట్రంలో ఇంత మంచి స్థలంతో ఇంత ఇక్కడటువంటి పార్కుగా మనం చేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం అనిపించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పొద్దంతా స్ట్రెస్ అయ్యి బయటికి రావడానికి కానీ, మార్నింగ్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ వాకింగ్ చేసుకోవడానికి కూడా ఒక మంచి ఇది ఒక పార్కు డెవలప్ అవుతా ఉంది. చాలా సంతోషం. ఈసారి ఈ 75 సంవత్సరాల వనమోత్సవ కార్యక్రమం సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఫారెస్ట్ నుంచి కానీ, మా పంచాయతీరాజ్ నుంచి కానీ, కలెక్టరేట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి దాదాపుగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో 44 లక్షల మొక్కలు నాటాలనేటువంటి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. నేను మీడియా సోదరులకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ యొక్క పార్కును విస్తృతంగా బయటకు చూపించండి. ఎంత అంటే గొప్పగా ఉందంటే ఈ ఫారెస్ట్ను ఆనుకొని చెరువు కూడా ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు బోటింగ్ కూడా చేసుకోవడానికి భవిష్యత్తులో మంచిగా డెవలప్ చేసుకుంటాం. అదేవిధంగా పక్షులు కూడా చాలా అక్కడ సేద తీరుతున్నాయి. తర్వాత చెరువులో కూడా బ్యూటిఫుల్గా మరి రాక్ కానీ, చెట్లు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. దీనికి అందరం సపోర్ట్ చేసి